తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం మరి పెట్టుబడులు చాలా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రపంచమంతా తెలంగాణ వైపే చూస్తుంది అని సంకలు ఎగిరేసుకుంటా ఈరోజు ముఖ్యమంత్రి కాదు డావోస్కు అటు ఇటు ప్రయత్నం చేస్తుంటా ఉంటారు. ఉద్యోగాల కాడికి వచ్చే వరకు ఈరోజు మా దగ్గర డబ్బులు ఎక్కడి మమ్మల్ని కోసిన రూపాయి వెళ్ళదని మరి ఉద్యోగులకు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా చెప్పే పరిస్థితి. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఖాతాలో అంటే పదవీ విరమణ పొంది డబ్బులు అందగా తనువు చాలించిన వారి సంఖ్య నంబర్ 51 51కి చేరింది. నేను మొన్న దినాన 49కి వెళ్ళి 50కి వెళ్ళి ఇప్పుడు 51కి ఇంకొకటి కూడా వచ్చింది. ఇంకొకళ్ళు కూడా పంపిండు, వాళ్ళ కుమారుడు పంపిండు. ఆయన పేరు వాళ్ళ ఫాదర్ సప్తగిరి కుమారుని పేరు. సార్, ఐ యామ్ సప్తగిరి ఫ్రమ్ వరంగల్ శంభునిపేట్. సార్, మై ఫాదర్ పి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఐసిడిఎస్లా ఎక్స్పైర్డ్ ఇన్ 2024. అంటే మనకు ఆలస్యంగా వాళ్ళ అబ్బాయి మెసేజ్ పంపిండు, ఇట్లా వాళ్ళ ఫాదరు కూడా ఎక్స్పైర్డ్ అయిందని. మరి కామారెడ్డి మరి దశరథి బివి దశరథి సార్ గారికి వస్తే ఈ సారు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిండు. కామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిండు. అంతేకాకుండా ఆయన పదవి విరమణ పొంది ఆర్థిక ప్రయోజన ఆయనకు రావాల్సిన బకాయిలు అందక మరి వస్తాయో రావో అని చెప్పి తరచూ చెప్తూ ఉండేవాడంట. మరి ఉద్యోగ విరమణ పొందినా కానీ ఈరోజు సంతృప్తికరంగా అంటే అసలు డబ్బులు వస్తాయా రావా అనే రంజి బాగా పెట్టుకున్నట్ట. అంటే మా పరిస్థితి ఏంది ఆర్థికంగా అనే ఇబ్బంది బాగా పెట్టుకున్నట్ట. ఇప్పటి వరకు తను చాలించిన వారందరూ కూడా ఇదే బాధతో చనిపోయారు. మీరు కొండయ్య సార్కి వెళ్ళి మొదలుపెట్టి, అంటే కొండయ్య సార్ అదివరకు 12 మంది, కొండయ్య సార్ 13 మంది, కొండయ్య సార్కి వెళ్ళి మొదలుపెట్టి ఇప్పటి వరకు స్వర్గస్థులైన వారందరూ కూడా, మరణించిన వాళ్ళందరూ కూడా ఒకటే రంజితోని చనిపోవడం జరిగింది. చాలామంది కొట్టాడుతుండ్రు, చాలామంది హాస్పిటల్కు పోలేక ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటా చాలామంది ఈ విధంగా తనువులు చాలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఈ మొండి నిద్ర వీడాలే. ఈరోజు మనుషుల లెక్క ఆలోచించాలి, మానవత్వం లెక్క ఆలోచించాలి. ఈరోజు మన పాశ్చాత్య దేశాలలోకి వెళ్తున్నాం, పాశ్చాత్య దేశాల్లో పెట్టుబడి చేస్తామని చెప్తున్నాం, పెట్టుబడులు ఆకర్షించడానికి తిరుగుతున్నామని చెప్తున్నాం. కానీ పాశ్చాత్య దేశాలలో మనిషి ప్రాణానికి చాలా విలువిస్తారు. అది నేర్చుకొని రండి, దయచేసి అది నేర్చుకొని రండి. ఎక్కడ మనిషి యొక్క ప్రాణానికి చాలా విలువిస్తారు వాళ్ళు. నువ్వు స్విట్జర్లాండ్ తీసుకో, నువ్వు యూరోప్ తీసుకో, నీవు అమెరికా తీసుకో, నువ్వు ఏంటన్నా తీసుకో, వాళ్ళందరూ కూడా మనిషి యొక్క ప్రాణం అంటే చాలా విలువిస్తారు. కాబట్టి ఆసియా ఖండంలో అనేక ప్రాంతాల్లో, ఆసియా ఖండంలో కానీ ఆఫ్రికాలో కానీ చాలామంది ఈరోజు అనారోగ్యంతో వాళ్ళకు సరైన భోజనం అందలేని వాళ్ళు, వైద్యం అందలేని వాళ్ళకు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి చాలామందికి సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనుషులకు అసలు విలువ లేదు, మనిషి ప్రాణం అంటే విలువ లేదు. ఈరోజు ప్రధానోపాధ్యాయుడు అంటే ఆయన జీవిత కాలంలో దాదాపు ఒక 10,000 మందికి ఈజీగా చదువు చెప్పుండాలి. 10,000 మందికి ఈజీగా, 40 సంవత్సరాల్లో 10,000 మందికి ఆయన ఈజీగా చదువు చెప్పుండాలి. అసోంటిది ఆయన ఎంతమంది తరబీదు చెంది, ఆయన తరబీదులో ఎంతమంది ఈరోజు దేశాన్ని కాదు ప్రపంచ స్థాయిలలో గుర్తింపు పొందిన వారు కూడా ఉండొచ్చు. కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి టీచర్ అయిన దశరథి టీచర్ గారు, నాకు తెలిసి మొన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారికి కలవడానికి వెళ్ళిన వాళ్ళలో కూడా మరి సార్ వచ్చిందో రాలేదో నాకు ఐడియా లేదు. మొత్తానికి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆ విలువ ఇయ్యలేకపోయిన పరిస్థితి ఈరోజు ఉన్నదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మీకు ఏముంటుంది చెప్పండి? ఇంతకు మించిన ఒక ప్రాణానికి విలువ లేకుండా, ప్రాణాల విలువ లేక మా కష్టం, మేము దాచుకున్న కష్టం మీ దగ్గర పెట్టుకున్నాం, మా కష్టం మీ దగ్గర ఉన్నది, మాకు రావాల్సిన డబ్బులు మీ దగ్గర ఉన్నాయి, అవి మా వృద్ధాప్యంలో, మా శేష జీవితంలో
మాకున్న బాధ్యతలకు పనికొస్తాయని చెప్పి పెట్టుకున్న పైసలు, మా విద్యకు పనికొస్తాయని పెట్టుకున్న పైసలు, మా పిల్లల భవిష్యత్ కోసం పనికొస్తాయని పెట్టుకున్న పైసలు, తెచ్చుకున్న అప్పులు కట్టుకోవాలని, అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యం కోసం పనికొస్తాయని పెట్టుకున్న పైసలు, ఈరోజు ఒక ప్రైవేట్ చిట్ ఫండ్, కొన్ని దొంగ చిట్ ఫండ్లు ఉంటాయి, పైసలు వేసినాక ఎత్తుకునే ముందు పారిపోతారు వాళ్ళు. అట్లా వరంగల్ చాలా ఉన్నాయి అసలు చిట్ ఫండ్స్కి. ఎక్కడెక్కడైతే వరంగల్ మాత్రం మాస్టర్స్ ఉన్నారు అందులో. ఆ చిట్ ఫండ్ల లెక్క ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చిట్ ఫండ్స్ లెక్క, ఒక చిట్ ఫండ్ లెక్క, ఒక 420 చిట్ ఫండ్ లెక్క ఈరోజు ప్రభుత్వం వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? మన దినాన నేను కాగులో కూడా దీనిపైన కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం వీళ్ళ గొప్పతనం, ప్రపంచం మొత్తం వీళ్ళ దొంగతనం తెలిసేటట్టుగా చేసినాం. బ్రదర్ 42 ఇంకో నంబర్ నా ఫోన్లో ఉన్నది. ఆ వాళ్ళు ఫోటో పంపలేదు కాబట్టి నేను పెట్టలే. 52 సారీ 51కి వెళ్ళి 52 సార్ ఎవరిదనంటే వాళ్ళ అబ్బాయితో అడిగిన నేను, మీకు ఫోన్ చేయొచ్చా అంటే చేయమని చెప్పిండు. వాళ్ళ అబ్బాయితో మాట్లాడదాం అంటే దశరథి గారికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఫోన్ చేయొచ్చు. మరి ఈయన పేరు, బాబు పేరు సప్తగిరి. వీళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యి 2024లో చనిపోయినంట. మన దగ్గర ఇది లేకుంటే ఇప్పుడే వచ్చింది మనకు కూడా. కాబట్టి వీళ్ళ ఫాదర్ చనిపోయి సప్తగిరి గారు 2024లోనే ఈయన చనిపోయిందంట. అయితే వీళ్ళు ఆ అబ్బాయికి అంటే జాబ్ చేస్తున్నాడంట, బెనిఫిట్స్ రాలేదంట. ఇంకా వీళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి బెనిఫిట్స్ రావాల్సిన పైసలు ఇప్పటి వరకు వీళ్ళకి ఎటువంటి రాలేదంట. శంభునిపేట వరంగల్ అక్కడికి వెళ్ళి మాట్లాడుతుండు. అయితే వాళ్ళకి ఇదివరకు రాలే ఇప్పటిదాకా ఫైనాన్స్. హలో సార్, నమస్కారం సప్తగిరి గారు. మీరు చెప్పండి. వరంగల్ మీది? అదే నీ మెసేజ్ చూసిన నేను, నీ మెసేజ్ నేను లేట్గా చూసిన. యాక్చువల్గా ఇవాళ అంటే మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసల కోసం వాటి కోసం చాలా రోజులకి వెళ్ళి కొంచెము యాక్టివ్గా మా రోల్ ప్లే చేస్తున్నాము. అయితే ఇవాళ యాక్చువల్గా కామారెడ్డి జిల్లాలో ఒక ప్రిన్సిపల్ బివి దశరథ్ సార్ గారని చనిపోయిండే 51 మందికి. ఇక చెప్పని వాళ్ళ మీది 52 అంటే అదివరకే డాడీది ఇంకా ముందుగా అయింది. 2024లోనే మరణించింది కదా డాడీ. అవును సార్, 2024 మార్చి 8న చనిపోయినరు. మార్చి 8. ఓకే బ్రదర్. సార్ ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది సార్. అసలు అమౌంట్ ఏం మాకు రాలేదు సార్. డెత్ బెనిఫిట్స్ ఏవి రాలేదా? జీపీఎఫ్ కానీ జీపీఎఫ్ అవి ఏం రాలేదు సార్. అందులో ఇంకోటి ఏంటంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ కి అప్లై చేస్తే అక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సార్. పెన్షన్ కి అప్లై చేస్తే ఏజీ ఆఫీస్ లో కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సార్. ఏం ప్రాబ్లం చెప్తుండ్రు ఏజీ ఆఫీస్ లో? ఏజీ ఆఫీస్ లో యాక్చువల్ గా మా నాన్నకు మా మదర్ చనిపోయింది సార్ 2003లో. అయితే మా నాన్న 2008లో ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే మాకు సెకండ్ మ్యారేజ్ మా పిన్నిది, అది మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు సార్. ఆ పెన్షన్ కి అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. ఎందుకని వెళ్తే మ్యారేజ్ సర్టిఫికేట్ లేదని అంటున్నారు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోయినా మనకి ఈహెచ్ఎస్ లో ఉంది సార్. హెల్త్ కార్డ్ లో మనకు వైఫ్ అని ఉంది, ఆధార్ కార్డ్ లో వైఫ్ అని ఉంది, ఓటర్ కార్డ్ లో వైఫ్ అని ఉంది, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో కూడా సెకండ్ వైఫ్ అని ఉంది సార్. ఇవన్నీ ఉన్నాక కూడా మమ్మల్ని అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తాం సార్. మీకు అసలు పెన్షన్ రాదు, ఏం రాదు, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి వస్తేనే అవుతుందని ఇబ్బంది క్రియేట్ చేస్తుంది సార్. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్ మనకు వైఫ్ అని చెప్పడానికి. మా పెన్షన్ ప్రపోజల్ ఫామ్ లో ఆ ఎవిడెన్స్ లాన్ని పెట్టి సార్, ఆ ఎవిడెన్స్ లాన్ని పెట్టి ఒకసారి అడ్వకేట్ అడ్వకేట్ కలిసింది ఎవరన్నా? ఎవరిని కలవలేదు సార్. ఒక అడ్వకేట్ని కలవబ్బా సార్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సార్ అడ్వకేట్. అట్లానే. నువ్వు వరంగల్లో ఉంటావా? వరంగల్నే ఉంటా సార్. సరే, నీకు ఒక నంబర్ పంపిస్తా సార్. ఓసారి అక్కడ లీగల్ అడ్వైస్ తీసుకో. తీసుకొని ఏం చేయొచ్చో అక్కడ ఈ పేపర్స్ అన్ని తీసి, అంటే ఆ డాక్యుమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అడుగుతారు. బెనిఫిట్స్ అందుకనే ఆపిన బెనిఫిట్స్ కూడా అదే అందుకు ఆపలేదు సార్. బెనిఫిట్స్ మన దగ్గర ఫండ్స్ లేవని ఆపుతున్నారు కదా సార్. బెనిఫిట్స్ ఎవ్రీ మంత్ 700 చనిపోయిన వాళ్ళు అయితే ఇస్తారు కదా. అంటే మీ ఫాదర్ ఆన్ డ్యూటీ చనిపోయింది కదా.
ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ చనిపోతే ఇవ్వాలి కదా మరి. అంటే ఎవ్రీ మంత్ 700 కోసం ఏ అన్ని అబద్ధాలు అబ్బా, 700 కోట్లు ఏం లేవు, అన్ని అబద్ధాలు అవి. అంతేనా ఏ సార్? మోసం, అబద్ధం. 700 కోట్లు అనేది అబద్ధం. నువ్వు 700 కోట్లు అనేది పచ్చి అబద్ధం. అది ఎవ్వరికి ఇవాళ వరకు నాకు అందరు టచ్లు ఉన్నారు కదా రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎవరికి ఒక రూపాయి వస్తలేదు. అందరు అన్ని పచ్చి అబద్ధాలు. నేను చనిపోయిన వాళ్ళకు ఆన్ డ్యూటీ ఉండి చనిపోయిన వాళ్ళకి వస్తున్నాయి అనుకుంటున్నా, ఇప్పుడు కొత్తగా వింటున్నా. సరే బ్రదర్ సప్తగిరి, నీకు నేను ఒక నంబర్ పంపుతా, అడ్వకేట్ నంబర్ వరంగల్ది. నువ్వు ఆయన దగ్గర లీగల్ అడ్వైస్ తీసుకో. లేకుంటే నువ్వు ఫోన్లో కూడా మాట్లాడచ్చు. నువ్వు ఫోన్లో కూడా మాట్లాడు. ఒక నంబర్ పంపుతా, నువ్వు ఫోన్లో మాట్లాడు. మంచి వేరే ఒక క్రిమినల్ అడ్వకేట్ది ఆ నంబర్ పంపుతా నేను ఈ లైవ్ అయిపోయాక. నువ్వు ఆయనతో మాట్లాడు. సార్ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది సార్. ఇది కంపాషనేట్ అపాయింట్మెంట్ మా నాన్న చనిపోయి 2 years అవుతుంది సార్. నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాలంటే వాళ్ళు నో ఎర్నింగ్ సర్టిఫికేట్ అడిగింది సార్. మా నాన్న వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు నో ఎర్నింగ్ సర్టిఫికేట్, అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, సోషియో ఎకనామిక్ సర్టిఫికేట్ అడిగింది సార్. అయితే వీటి కోసం మా ఎంఆర్ఓని అప్రోచ్ అయితే ఆయన ఏమన్నారంటే నో ఎర్నింగ్ సర్టిఫికేట్ కావాలంటే మీ ఇంట్లో ఎవరు ఎంప్లాయీ ఉండొద్దు అని అన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే మా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా. అయితే ఆయన సపరేట్ అయి ఉన్నాడు సార్. ఆయనకు పెళ్లి అయ్యింది, ఆయనకు చిల్డ్రన్ ఉన్నారు, ఆయన సపరేట్ అయి ఉన్నారు. నాకు మ్యారేజ్ కాలే, ఏం కాలేదు సార్. అయితే మనకు జీవోలో కూడా ఉంది, ఒకవేళ ఎవరన్నా బ్రదర్ ఇట్లా సపరేట్ అయి ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అని జీవోలో కూడా మెన్షన్. మ్యారేజ్ అయితే ఫ్యామిలీకి సంబంధం లేదు కదా, పెట్టొచ్చు. లేదు సార్, అది జీవోలో కూడా మెన్షన్ ఉంది. ఆ జీవో కూడా పెట్టినాం సార్ ఎంఆర్ఓ ఆఫీస్ లో. ఎక్కడ ఎంఆర్ఓ? కిలో వరంగల్ ఎంఆర్ఓ ఆఫీస్ సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పటికి 1.5 year అవుతూ 2 times గ్రీవెన్స్ కూడా వెళ్ళింది సార్ కలెక్టరేట్ కి. ఓకే ఓకే ఓకే. ఇప్పటికి మొత్తం బ్లాక్ అయిపోయినాం సార్. ఇప్పుడు మీ తమ్ముడు ఒక పని చేయి, మీ తమ్ముని మ్యారేజ్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకుపోయి అక్కడ ఇచ్చేసేయి సార్. ఇచ్చేసింది సార్ వాళ్ళకు ఆధార్, మా తమ్ముంది భద్రత సర్టిఫికేట్ ఉంటది కదా సార్ మ్యారేజ్ ది, అవి కూడా ఇచ్చిన సార్. అటు పెన్షన్ ఆగిపోయింది, అటు ఇది ఆగిపోయింది, కంపాషనేట్ అపాయింట్మెంట్ ఆగిపోయింది, అటు అమౌంట్ ఇప్పటి వరకు ₹1 పడలేదు సార్. ఇప్పుడు మొత్తం అప్పుల పాలు అయిపోయినాం సార్ మేము. మా నాన్న క్యాన్సర్ తోటి చనిపోయారు సార్. ఆ అమౌంట్ అంతా క్యాన్సర్ ట్రీట్మెంట్ కే అయిపోయింది. ఇప్పుడు మాకు ప్రాపర్ హౌస్ కూడా లేదు సార్. ఇట్లా అన్ని రకాలుగా బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు డే టు డే నీడ్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎవరన్నా కలిసినావా లీడర్ అని అక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడేయడానికి, ఎంఆర్ఓ మాట్లాడేయకి? ఎవరిని కలవలేదు సార్ లీడర్లు, నాకు అంత ఐడియా లేదు. ఇది చాలా తిప్పిస్తాను సార్ 2 years నుండి. సరే సరే, నేను ఇప్పుడు నీకు ఏం చేస్తున్నా అంటే ఒక అడ్వకేట్ నంబర్ నీకు ఇప్పుడు నేను లైవ్లోనే నీకు పంపుతున్నా. అడ్వకేట్ పేరు ఏమన్నది ఇప్పుడు ఫోన్ చేయి, నా పేరు చెప్పి ఆయన నంబర్ నీకు పంపిన. ఇప్పుడు ఫోన్ చేయి. ఆయన ఒకవేళ ఫోన్ నంబర్ పంపిన, నువ్వు మాట్లాడు ఆయనతో, మాట్లాడిన ఇష్యూ మొత్తం చెప్పు, ఇట్లా బక్క జెల్సన్ ఇచ్చిందని చెప్పు. అది చెప్పి మళ్ళీ కాకుండా మళ్ళీ నాకు లైవ్లోనే ఫోన్ చేయి. రైటా? ఇది సార్ మన ఈ కంపాషనేట్ అపాయింట్మెంట్ అది కూడా అడగబ్బా, అది ఇవన్నీ అడుగు. ఇవన్నీ మీ ఫాదర్ది కంపాషనేట్ అపాయింట్మెంట్, పైసలది అన్నీ ఆయన అడిగి మళ్ళీ నాకు ఫోన్ చేయి. నేను లైవ్లోనే ఉంటాను, ఇంకో 10 నిమిషాలు ఉంటా. ఫస్ట్ ఆయన ఫోన్ చేయి. ఆయన ఈయననే బెస్ట్ అడ్వకేటు. ఈయన లేపలేదనుకో, ఇంకా 10:30 అవుతుందిగా, ఈయన నంబర్ లేదనుకో, ఇంకో నంబర్ పంపుతున్నా. ఈ నంబర్కు ఆయన చేసిన తర్వాత ఈ నంబర్కు ఫోన్ చేయి. నీకు మొత్తం 2 నంబర్లు ఇచ్చిన, ఇద్దరు కూడా ఇప్పుడు లైన్లోనే ఉన్నారు. నువ్వు మాట్లాడి మళ్ళీ నాకు చేయి. ఇద్దరిలో ఒకళ్ళు లేపినా వాళ్ళు ఏం చెప్పినా అనేది మళ్ళీ నాకు లైవ్లో చెప్పు. ఎందుకంటే చాలామంది చూస్తారు, వాళ్ళకు కూడా ఇష్యూస్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలియాలని. ఓకేనా? నీ ప్రాబ్లం సాల్వ్ అయితే చేద్దాంలే. రైట్ రైట్. 2 నంబర్లు పంపిన చూడు. రైట్. ఇట్లా ఇవన్నీ వచ్చింది. మనకు తెలియని నంబర్లు, మనకు ఇంకా తెలియని వాళ్ళు చాలామంది చనిపోయి ఉంటారు.
చాలామంది చనిపోయి ఉంటారు. ఒక్కొక్కరు ఫోన్లు చేసి మెల్లమెల్లగా చెప్తా ఉన్నారు. ఆన్ డ్యూటీ ఉన్నోళ్ళకు కూడా ఆన్ డ్యూటీలో చనిపోయిన వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేరంట. కొర్రీలు ఎట్లా ఇస్తారు చూడు. ఇప్పుడు ఈ వీళ్ళ ఫాదర్ అంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఫోన్ చేసిందో సప్తగిరి వాళ్ళ ఫాదరు ఆయన క్యాన్సర్తో చనిపోయిండు. వాళ్ళ మదర్ ఎప్పుడో చనిపోయింది. తర్వాత వాళ్ళ ఫాదరు సెకండ్ మ్యారేజ్ చేసుకుండు. వాళ్ళ సెకండ్ మ్యారేజ్ చేసుకుండు. మళ్ళా ఇప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన పైసలు దానికి వచ్చే వాళ్ళ అమ్మకి ఇచ్చే అన్నిటిలో ఆమె పేరు ఉంది. కొరిలేస్తుండ్రంట. వాళ్ళ తమ్మునికి మ్యారేజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయిండు. ఆయన కానిస్టేబుల్ జాబ్ సొంతంగా వచ్చింది, బయటికి వెళ్ళిపోయిండు. ఇక ఏం సంబంధం ఉంటుంది ఫ్యామిలీతో? ఆయన వేరే సంబంధం పడ్డాక ఆయన కుటుంబం, ఆయన భార్య, ఆయన పిల్లలు ఉన్నాక వీళ్ళకెందుకు పెడతారు? ఒకళ్ళకున్న ఇయ్యరని అంటే అదే కొంచెమన్నా ఆలోచన చేయాలి. అంటే ప్రభుత్వం ఎటు పోయి వీళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా ఎట్లా తప్పించుకోవాలి, వీళ్ళకి పైసలు ఇవ్వకుండా ఎట్లా తప్పించుకోవాలి, వీళ్ళకి ఏమైనా ఇచ్చేది ఉంటే ఎట్లా మోసం చేయాలి, ఒక వీళ్ళ దగ్గర గుంజుకునేది ఉంటే ఎట్లా గుంజుకోవాలి, వీళ్ళ దగ్గర ఏమైనా వచ్చేది ఉంటేనేమో ఇప్పుడు ట్రాఫిక్ చలాలంటే బ్యాంకుకు లింకు చేస్తారంట గుంజుకోనికి. ఈ మొత్తం ఇప్పుడు 52 మర్డర్లు, 51, 52 నంబర్ ఇప్పుడు నేను మాట్లాడింది 52 సప్తగిరిల ఫాదర్తో మొదలుపెట్టి 52 మంది ఇవాటికి ప్రభుత్వం చంపింది. ఏం లేదు మాకు, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిండ్రు మీతోని, ఇన్ని సంవత్సరాలు మీతోని ఈరోజు ఉద్యోగం చేసిండ్రు, ఇన్ని రోజులు ప్రజలకు సేవలు అందించిండ్రు. 52 నిండు ప్రాణాలు పోతే ఈరోజు ఏమైందో మాకు తెలియదు అన్నట్టు. అసలు వాళ్ళతో మాకు సంబంధాలు లేనట్టే. అరే ఇంత రాక్షసులు కూడా వాళ్ళ పక్కనున్న రాక్షసులను ప్రేమిస్తారు. రాక్షసులకు హలో రెండు నంబర్ పంపిన, ఇద్దరితో మాట్లాడు. ఏదైనా ఫస్ట్ నంబర్ మాట్లాడు, దిలీప్తో మాట్లాడు. దిలీప్ లేపకుంటే అశోక్ చేయి. ఇద్దరికి చేసారు. ఇద్దరు 2 నంబర్ పంపిన, ఎవరో ఒకరు లేపుతారు. రైట్, నా పేరు చెప్పు. అయితే వాళ్ళు ఇదో రాక్షసులకు కూడా పక్క రాక్షసుడికి అరే మాతోటి రాక్షసుడు చచ్చిపోయిందని, మాతోటి రాక్షసుడి మీద దాడి చేసిందని. రాక్షసుల మీద ప్రేమ ఉంటుంది. మనుషులకు సోకాల్ హై సోఫిస్టికేటెడ్ మనుషులకు, పరిణితి చెందిన మనుషులకు, చాలా విద్యావేత్తలైన మనుషులకు, రాజ్యాంగం చదివిన మనుషులకు, మానవత్వం తెలిసినటువంటి మనుషులు ఈరోజు వీళ్ళకు ఈ ఇంటలెక్చువల్లకు ప్రాణం విలువ తెలియదు. ఈ తెలంగాణలో ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది నిఘంటువులు ఉన్నారు, ఒక్కడు కూడా స్పందిస్తలేరు దీనిపైన, ఎవరు మాట్లాడతలేరు. పిఆర్టీయూ సంఘం అత్యధికంగా మరణిస్తుంది టీచర్లు. నాకు తెలిసి ఎక్కువ శాతం టీచర్లు, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు ఎక్కువ వీళ్ళు. అంటే 80% టీచర్లు చనిపోతూ ఉంటారు, 20% అదర్ డిపార్ట్మెంట్స్. ఈ 80% టీచర్లలో మరి పిఆర్టీ సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళంతా ఏమైనట్టు? వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు? ఎందుకు నోర్లు తెరుస్తలేరు? ఇది అంత జటిలమైన సమస్యనా ఈరోజు? అంత కష్టతరమైన సమస్యనా? అరే మనం ఎక్కడున్నాము, ఏమవుతుంది అసలు? ఈరోజు చాలామంది వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా కొన్ని వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, చిట్ ఫండ్ నడిపించిన వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఉండొచ్చు. కంఫర్ట్గా ఉన్నా ఈరోజు పనిచేసిన పైసలు అయితే, కష్టపడ్డ పైసలు, దాచుకున్న పైసలు అయితే వాళ్ళ హక్కు, అవి హక్కు కదా, అది రావాలే కదా. కాబట్టి ఇది చాలా 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 వరస్ట్. ఇది ఇంతకు మించిన దారిద్రం ఇంకొకటి ఉండదు. ఇక
నేను పొద్దుగాలకి వెళ్ళిన మధ్యాహ్నం తర్వాత వచ్చింది దాశరథం సార్ది. ఏం మాట్లాడాలి నేను, ఏమని మాట్లాడలే, ఏం అర్థం కాని పరిస్థితులల్లా నేను ఈ సప్తగిరి వాళ్ళ ఫాదర్ సప్తగిరి మెసేజ్ చూసినాక నాకు ఆలోచన వచ్చింది, అరే ఇద్దరు అయిపోయింది కదా అని. అంటే ఒక 2004 కానీ కౌంట్లకే వస్తారు కదా వీళ్ళందరూ ఉద్యోగాలు చేసి మరణించిన వాళ్ళు 52 మంది. అరే నేను 39 అప్పుడు 40 నంబర్ రావద్దనుకున్నా, 40 అయిపోయింది. చూస్తున్నాగా 12 వేరుగానే పెరిగాయి. 52 మంది మరణించిండ్రు. చీమ కుట్టినట్టు కూడా ఇవ్వనికి లేదు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. నా రాష్ట్రంలో ఏం కాలేదు, నా రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు ఈరోజు లక్షల రూపాయల జాకెట్ అంటే ఆయన వేసుకున్న కోటు, ఆయన వేసుకున్న సూటు బూటు, ఆయన వేసుకున్న బట్టలన్నీ కూడా ఈరోజు చాలా విలువైన బట్టలు అంట. నన్ను ₹1,00,000 వెళ్ళదు, నన్ను ₹1,00,000 వెళ్ళినప్పుడు ₹1,00,000 బట్ట బ్రదర్ నడుస్తుంది స్విస్ బ్యాంక్లా ఈరోజు ఎవ్వరు కూడా పెట్టుబడి దేనికి పోడు. అక్కడ ఆడెవ్వరిని కూడా పెట్టుబడి రావు. అక్కడ ఉన్నోళ్ళంతా స్విస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నోళ్ళే. ఆడ పక్కా ఎంక్వైరీ చేస్తే మొత్తం దొరుకుతారు. ఇంకా ఆ బ్యాంకులకి లెక్కలు బయటకు రావు కాబట్టి ఆడ పోయి కూర్చునేది వీళ్ళు ఈ పెట్టుబడుల పేరుతో పోయి కూర్చునేది మొత్తం. అక్కడ చంద్రబాబు నాయుడు 15 సార్లు పోయినంట. 15 సార్లు పోయి 15 సార్లు ఎన్ని లక్షల కోట్లు తెచ్చిండు ఏపీకి, ఎన్ని లక్షల కోట్లు తెచ్చిండు అప్పట్లో. కాబట్టి ఎవరు ఏం లేదు, వాళ్ళకి అకౌంట్లు ఉన్నాయి. అలా పైసలు వేయడానికి, పైసలు లెక్క పెట్టుకోనికి, పైసలు చూసుకోనికి, ఆడ సెటిల్మెంట్లు దందాలు చేసుకోనికే, వేరే అంతకు మించి ఏం లేదు. అందులో అంతకు మించి ఏం లేదు. ఇక మన దగ్గర ఎన్ని రోజులు ఈ సంవత్సరం 5 నెలల పాటు 6 నెలల పాటు దోసుకున్న పైసలను తీసుకుపోవాలి. అక్కడ దావోసు పెట్టుబడుల పేరుతో కావాలి పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుబడులు పెడతారు బాస్? 2023లో కేటీఆర్ ఉన్నప్పుడు ఆయన 3.5 లక్షల కోట్లు ఆల్రెడీ తెచ్చింది. 2023లో 3.5 లక్షల కోట్లు. ఆ కంపెనీలు ఏడున్నాయి ఏవి కనబడతలేవు అవి. రేవంత్ రెడ్డి గారు పోయిన దావోస్కు పోయి ₹1,79,950 కోట్ల ఆల్రెడీ తెచ్చిండు. మొన్న దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు మొన్న గ్లోబల్ సమిట్లో వచ్చేసినాయి అన్నాడు. మళ్ళీ బ్యూటీ కాంటెస్ట్లు పెట్టినా దాంతో పెట్టుబడుల కోసం వచ్చిందని అది చెప్పిండు. మళ్ళీ ఇవాళ మళ్ళీ పెట్టుబడుల కోసం పోతుండు. ఒక్కొక్కరు ఎన్నెన్నిసార్లు మళ్ళీ పెట్టుబడులు పెట్టేది తెలంగాణ కంపెనీలు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంపెనీలు, మన భారతదేశ కంపెనీలే. ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోయి ఆడ మాట్లాడుకొని చేస్తాను. గ్రీన్కో కూడా హైదరాబాద్కి వెళ్ళిపోయి ఆడపోయి మాట్లాడుకుంటున్నారట గ్రీన్కో కంపెనీ. కాబట్టి ఇవన్నీ కూడా కంపెనీలు ఇవి ఎక్కడికి, వీళ్ళ పని ఏంది, వీళ్ళు ఎట్లా చేస్తుండ్రు, వీళ్ళ కథ ఏంది అనే ఎటువంటి ఆలోచన లేకుండా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇదంతా దౌర్భాగ్యం. ఇది కష్టంగా ఈరోజు ఒక పెద్ద ఉద్యమం ఒక బ్రదర్ పెట్టిండు, మొహమ్మద్ సలీం పెట్టిండు. సర్జీ పవర్ఫుల్ ఫైటింగ్ కావాలి 101%. సిగ్గులేని గవర్నమెంట్ మీరు చెప్తుంటే వాళ్ళకు సిగ్గే లేదు. సిగ్గనేది లేదు ఎందుకుంటుందబ్బా? సిగ్గు శరం ఏం లేదు, మొత్తం ఇడిచేసి కూర్చుండ్రు. ఎంప్లాయీ కోసం ఒక ఎమ్మెల్యే ఆమరణ చేసి అన్నీ 5 మనసుల ముందే సాల్వ్ అవుతుంది. సరే అట్లా చేసేవాడు ఎవడున్నాడు చూద్దాం. చేస్తే మాత్రం ఖచ్చితంగా పోయి సపోర్ట్ చేద్దాం. ఈరోజు ఏమున్నప్పటికీ ఈరోజు ఖచ్చితంగా ఒక బలమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా కావాల్సిందే. బలమైన ఉద్యమము. ఇక నేను చెప్తున్నా కదా బ్రదర్, ఈ మరణాలు ఆగాలన్నా, ఈరోజు ప్రశాంతంగా రిటైర్డ్ అయిన ఉద్యోగి ప్రశాంతంగా జీవించాలన్నా ఈరోజు ఖచ్చితంగా ఒక బలమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. వేరే మార్గం లేదు. ఈరోజు ఉద్యమం చేయకుంటే మాత్రం హక్కులు సాధించుకోలేరు. ఇది మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మరణాల మీద స్పందించని టీచర్ సంఘాలు, మరణాల మీద స్పందించని ఉద్యోగ సంఘాలు, మరణాల పైన స్పందించని ఏ ఒక్క సంఘము, ఏ ఒక్క నాయకులు లేనప్పుడు మరి ఉద్యమం ఎట్లా నడపాలి? అది కూడా సలహాలు ఇవ్వండి మీరు. ఇవాళ పిఆర్టీ ఏం చేస్తుంది, టీఎన్జిఓ ఏం చేస్తున్నారు, టీజీఓలు ఏం చేస్తున్నారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్లు ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం చేద్దాం? బలమైన ఉద్యమం ఏ విధంగా చేయాలి, ఎట్లా ముందుకు పోవాలి?
మీకు ఆలోచన ఉంటే దయచేసి చెప్పండి, నా వాట్సాప్లో మెసేజ్లు పంపండి, ఇట్లా ఇట్లా చేద్దామని. నా 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 ఆలోచనలు ఉన్నాయి, కానీ నా ఆలోచనతో పోవద్దని మన దాంట్లో ఉన్న సంఘాలు కొంతమంది చెప్తున్నారు కాబట్టి నేను మీ ఆలోచన చెప్పమంటున్నా. నేను హైకోర్టు దిక్కుపోయి మనం అక్కడ పోయి తెలుసుకుందాం, మళ్ళీ అలా కేసు అంటే హైకోర్టు కాదు, మనం రైట్కు పోయి అక్కడ ఫైట్ చేద్దామంటే రైట్ వద్దు లెఫ్ట్ దిక్కు పోదామని అదే రోజు ఇంకో దుకాణం పెట్టే దుకాణం. కాబట్టి ఇది రెండు దుకాణం 3 దుకాణాలతో వ్యవహారం కుదరదు. ఇది బలమైన ఉద్యమం మీరైనా చేయండి, అందరం వస్తాం, లేకుండా మేం చేస్తాం, మీరైనా రాండి. కానీ మొత్తానికి నా లీడర్షిప్ నాకు ఉండాలి, నా పెత్తనం నాకు ఉండాలి, నా బోడి పెత్తనం నాకు ఉండాలి. ఈరోజు ఎవడు ఎటుపోయినా పర్వాలేదు, నేను మాత్రం మంచిగున్నా, ఇటే రావాలి అని అనుకుంటే మాత్రం వ్యవహారం కుదరది. ఈరోజు బలవంతంగా ఉద్యమం చేయాల్సి వస్తుంది. ఇక మీతో కాదు అని అంటే మేము పిలిపించిన రోజే మీరు పిలిపిస్తారు. రేణుకా చౌదరి దగ్గర పోయిన రోజు కార్యక్రమాలు జరిగినాయి, దాని తర్వాత కూడా కంప్లైంట్ రెగ్యులర్గా నాది నడుస్తూనే ఉంది, ఒక్కరోజు కూడా ఆగుతలేదు. రేపు కూడా ఉన్నది, రేపు కొంతమందిని కూడగట్టే పరిస్థితి. ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి, ఎమ్మెల్యేలకు ఎంపీల కంటే భయంకరమైన ఒత్తిడి పెట్టిన ఈరోజు. దాదాపు ప్రభుత్వం గొంతు మీద కత్తి పెట్టినట్టే ఉన్నది ఇప్పుడు నా వ్యవహారం. అంత బలంగా చేసినాం. అది ఏమైనా పలసగా చేస్తుందంటే మీ దాంట్లో చేస్తున్నట్టే. ఈరోజు దశరథి సార్ చనిపోయిండు, ఎన్ని సంఘాలు స్పందించినాయి? 2 సంవత్సరాలు అయిపోయింది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సిడిఎస్ డిపార్ట్మెంట్ చనిపోయిన ఇవాళగా ఉద్యోగాలు ఇప్పియలేకపోయిన యూనియన్లు ఏం చేస్తున్నాయి? యూనియన్లు గాడిదలుగా ఆయనకి అవి ఉన్నాయి, క్యాలెండర్లకు ఇవి చేయనికి, సావులకు దినాలకు పోనీకేనా? ఏడ దావత్ అయితే అక్కడ పోయి వీళ్ళే ఉంటారట ముందు సంఘాలు. వాళ్ళు ఏంది దావత్ చేస్తుల్లో, అరే వీళ్ళకి ఇవ్వకుంటే ఈవెన్ దినాల కాడ కూడా అరే అమ్మ వీళ్ళకు రేపు ఏమైనా పనికొస్తారు, మాకు ఉద్యోగాలు ఉన్నాం కదా అని చెప్పేసి జర వీళ్ళకు బాగా చూసుకుంటారంట. ఆడనే అంటారు, సొంత రోజు ఎక్కడ ఉంటే ఆడనే నౌక రోజులు వేయాలి, పోయి వాటి మీద వాడాలంట. ఇదే దుకాణం, ఇదే నా పద్ధతి. మీరు మన లీడర్లు అంట, మరి మీరేం చక్కగా చేస్తుండ్రు, ఈ లీడర్లు ఏం చక్కగా చేస్తుండ్రు? అరే మొత్తం వాళ్ళ దగ్గర సందాల పైసలు తీసుకుంటారు, వార్షిక సందాలని, ఆ సందాలని, ఈ సందాలని తీసుకుంటారు, వసూలు చేస్తారు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళకి ఏం సేవలు అందిస్తున్నారు ఉద్యోగులకు? మీరు రిటైర్డ్ ఉద్యోగులకు సందాలు తీసుకునేటోళ్ళకి, మెంబర్షిప్లు వసూలు చేసేటోళ్ళకి అంటున్నా ఏం చేస్తున్నాయా మీరు? ఏం ఉద్యమం చేస్తున్నారు? ఎంతగానో గదిలిచ్చారు మీరు ప్రభుత్వాన్ని? ఏడగనవుతుంది మీ ఉద్యమము? ఏం పిలిపిస్తుంటారు మీరు? అరే నా గ్రూపులలో నాకెందుకు మెసేజ్? మీరు నేను గ్రూప్ కట్టినా, గ్రూప్ ఎందుకు కట్టినా? ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కట్టినా. నేను వాట్సాప్ గ్రూప్ పెడితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కట్టినా. నీ పాండిత్యాన్ని ప్రదర్శించమని కాదు కదా పెట్టేది గ్రూపులలో మనం మాట వచ్చేసినట్టే, అయిపోయినట్టే. ఇక మన ఉద్యమ నాయకుడికి ఆయన్నే, ఇక ఆయన తోపు, ఆయనకు మించిన లేడు. ఇక ఈ ఉద్యోగ సంఘం ఇట్లా నడిచింది, ఆ ఉద్యోగ సంఘం అట్లా నడిచింది. నా ఫోటో చూడు, నా కథ చూడు, నా బ్యానర్ చూడు, ఏమొస్తుంది ఇది? ఇవాళ ఇంత పెద్ద వ్యవస్థ, 4 కోట్ల మంది జనము, ఇంతమంది చనిపోతూ ఉండరు. ఎంత మద్దతు మనం కూడగట్టాలి, ఎంత బలంగా మన ఉద్యమం నడవాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీ 20,500 మంది, 1000 మంది తీసేస్తే, 1000-1500 మందికి పైసలు వచ్చినాయి. అవి తీసేస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా కలిసి వస్తే 1 వీక్లో, ఫ్రాక్షన్ ఆఫ్ 1 వీక్లో పైసలు వస్తాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, వారం రోజులలో పైసలు వస్తాయి. ఎవరు మన 40 ఏళ్ళు కష్టపడ్డ దశరథి సారు నెమ్మది లేకుండా చనిపోయాడు. నా పైసలు వస్తాయా రావా, నా పైసలు రావా ఇదే రంజి.
ప్రతి టీచర్కు, ప్రతి రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి ఈరోజు రూపాయల జీవితం మొత్తం ఆ దాని మీద పెట్టింది కదా, జీవిత సంపాదన కదా అది. ఇంత లంగా లఫంగాలు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, ఇంత కూడా ధ్యాస లేదు. ఆ పిల్లగాడు కూడా చెప్తుంది 700 కోట్లు అంటే మా నంబర్ రాలేదంట అంటుండు దశలో. ఇప్పుడున్న అబ్బాయి సప్తగిరి, మా నాయన నంబర్ ఇంకా రాలేదంటే 700 కోట్లు, నెలకు 700 కోట్లే ఇస్తున్నా అంటే. వాళ్ళు లుచ్చా ప్రచారం మొదలుపెట్టిండ్రు. ఆ ప్రచారం మొదలుపెట్టి నడుపుతున్న ఉద్యోగ సంఘాలే. ఇంత సిగ్గు లేదు, ఎంత మాటన ఒక స్పందన లేదే, గాడిపై నీళ్లు పోసినట్టే. ఈ 10:30, 11 ఎక్కడొక్కడొక్కడు ఉద్యోగ నాయకులు ఎంతెంత దాకా ఎక్కడెక్కడ పడినారో. మీ దగ్గర ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళు ఫోన్లు కొట్టి చూడండి మీ ఉద్యోగ నాయకులకు ఎవడేం చేస్తుండో. మంచిగా దున్నపోతు లెక్క దాగాలి, తినాలి, పండాలి. ఇదే ఎవరు చచ్చిపోయినా పర్వాలే, వాళ్ళ ప్రాణాన విలువలేదు. ప్రతిరోజు ఒత్తిడి పెడుతున్నాం మేము, ప్రతిరోజు. ప్రభుత్వం ఇరికి ఎంత ఇరికియాలో అంత ఇరికిచ్చినాం. ఈ ఉద్యమము ఈ వాయిజెత్తకుండా పక్క జరగనికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏకంగా ఒక టీంని అలాట్ చేసిండ్రు. పక్క చేస్తున్నట్టోడు ఇక రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఇక మాట్లాడొద్దని ఒక టీంని అలాట్ చేసిండ్రు. ఆ టీం ఎట్లా ఆపాలనో అని చెప్పి వాళ్ళు లాబింగ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరూ కూడా నేను మొండోని ఈయనన్న సంగతి వాళ్ళందరూ తెలుసు. లీకులు ఇస్తుండ్రు. వాళ్ళకున్న జ్ఞానము, వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న కుట్రదారులకున్న దొంగ ఆలోచన, మంచి చేయాలనే ఆలోచన మీకు లేదు. అరే ఒక ఫోటో చూస్తున్న ప్రాణం రగిలిపోతుంది బాస్. ఒక మనిషి దాదాపు ఒక 10,000 మందికి తక్కువ చదువు చెప్పినోడు, 10,000 మందిని విద్యాబుద్ధులు నేర్పినోడు ఈరోజు ఆయన హక్కు సాధించుకోలేక, ఈరోజు కుటుంబానికి న్యాయం చేయకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా తనువు చాలిస్తే కడుపు రగిలిపోదా? చూసేటోళ్ళకు కడుపు రగులుతలేదా? వినేటోళ్ళకు కడుపు రగులుతలేదా? నా మాటలు వినేటోళ్ళకు మీకు రోషం వస్తలేదా? కొట్లాడాలే. ఇంట్లో ఉండి బాధపడుకుంటా కుళ్ళి చచ్చే బదులు కొట్లాడకుండా చచ్చిపోదాం, ఉద్యమం చేసుకుంటూ చచ్చిపోదాం. ఇది ఒక ప్రాక్టీస్ అవుతుంది. వీళ్ళ లెక్క కావద్దని ఒక ఫోటో చూపెట్టా. ఇప్పుడు నిన్నటి దినాన నాకు ఒక సారు పంపిండు. మన ఒక ఏసీబీ ట్రాప్ అయింది, ఒక ఫోటో వచ్చింది పంపింది నాకు. ఏది ఆయన వీళ్ళ లెక్క మేము కావద్దని చెప్పి ముందు చూపుతోనంట. ఇగో వీళ్ళు ఎంత తీసుకుంటున్నారు అనుకున్నారు, లంచాలు పట్టుకుంటున్నారు. వీళ్ళ లెక్క మేము కావద్దని రైట్కు లెఫ్ట్ పెట్టిన 2 ఫోటోలు. ఇక అర్థం చేసుకొని ఇక ఇప్పుడు మొత్తం కుల్లా మాట్లాడదాం. లెఫ్ట్ లెక్క ఉన్న దశరి సార్ లెక్క. దశరి సార్ ఆయన పేరు వద్దు మనకు, కానీ నిన్న ఏసీబీకి పట్టుబడ్డారు. మన రిటైర్డ్ ఉద్యోగులే పంపారు. దశరథి సార్ లెక్క నేను కూడా కావద్దు, దశరథి సార్ కుటుంబం లెక్క నేను కావద్దు అని చెప్పి తెగిరిచి లంచాలు తీసుకుంటా నేను అని చెప్పి తెగిరిచి తీసుకుంటున్న పట్టుబడుతున్న జైల్లో పోతున్నారు. అది వేరే విషయం. ఈరోజు సిన్సియర్గా డ్యూటీ చేయలేకపోతుండ్రు, నెమ్మదిగా డ్యూటీ చేయలేకపోతుండ్రు, మనశ్శాంతితో డ్యూటీ చేయలేకపోతుండ్రు. ఇక రిటైర్మెంట్ దగ్గర 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారైతే వాళ్ళకి ఇంకా పరేషాన్ ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇబ్బందులలోనే ఉన్నారు. వాళ్ళు ఇంకా నెమ్మది లేకుండానే పనిచేస్తుండ్రు. నాకు రెండు మంచి గెజిస్టెడ్ ఆఫీసర్ పోస్టర్లో ఉన్నోళ్ళు నాకు లక్కడి కప్పులు కాడ ఆడ ఈడ గడుస్తూ ఉంటారు. సార్ వీళ్ళ సంగతి ఏంది సార్ అంటే, వాళ్ళ సంగతి ఎందుకు అబ్బా నీకనంటే, నాది కూడా 2 నెలల రిటైర్మెంట్ అవుతుంది సార్, వాళ్ళకి న్యాయం అయితే మాకు కూడా వస్తాయి అంటే. 2 నెలలు రిటైర్మెంట్, 2 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ ఉన్నది. ఇక 1 ఇయర్ అని పరిస్థితి ఏంది, 6 మంత్స్ అని పరిస్థితి ఏంది, 1 మంత్ అని పరిస్థితి ఏంది, అర్థం చేసుకోండి మీరు.
ఎవరు మాట్లాడుతున్నారు? ఏ ఛానళ్ళు మాట్లాడుతున్నాయి? ఏ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు? ఏ యూనియన్లు మాట్లాడుతున్నారు? కాబట్టి మన ఉద్యమం మనం చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని తప్పియనికి ఇండ్లకెళ్ళి పక్క జరపనికి జరుగుతున్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నం చేసేటోళ్ళు కూడా చెప్తున్నా, మీ ప్రయత్నాలు వీళ్ళ పైసలు ఇప్పించేదాకా ఇలా ఎవరు కట్టెబెట్టినా పుల్లబెట్టినా నాకు వీళ్ళ కోసం కాదు, వీళ్ళు రేపు రాబోయేటోళ్ళు కూడా. ఈరోజు అవినీతి రైట్ సైడ్లో నేను ఫోటో పెట్టిన, అవినీతి పరమైన అధికారులు అంటే వాళ్ళ అవినీతి దగ్గర పోవద్దంటే వాళ్ళ పైసలు వాళ్ళ బరాబర్ టైంకి ఇవ్వాలి, వాళ్ళ జీతాలు టైంకి ఇవ్వాలి. రిటైర్మెంట్ కాగానే వారం రోజులలో వాళ్ళ డబ్బులు వాళ్ళ సెటిల్ చేయాలి. 1 మంత్ వాళ్ళ రిటైర్ అవుతున్న 1 మంత్ ముందుకెళ్ళి వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నెల రోజులలో రిటైర్ అవుతున్నానంటే ఒక నెల రోజుకెళ్ళో 2 నెలల ముందుకెళ్ళో వాళ్ళ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయాలి. దిగిపోయేటప్పుడు రిటైర్మెంట్ రోజే వాళ్ళ చెక్ ఇచ్చి పంపేయాలి. అటువంటి వ్యవస్థ రావాలి. అటువంటి వ్యవస్థ వచ్చినప్పుడు ఇటువంటి లంచాలు ఉండయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ లంచాలు ఎందుకు నడిపాయి? 99% లంచాలు ఉండవు సెంట్రల్ గవర్నమెంట్, 1% నడుస్తుంది. ఉద్యోగులలో చెప్తున్నా, పెద్ద పెద్ద నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆ లెవెల్ అంటలేను, అది వాళ్ళ వేరే కథలు. కానీ మామూలు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం ఉన్నోళ్ళు, నువ్వు రైల్వే తీసుకో, నువ్వు ఆడ తీసుకో, 99% కరప్షన్ ఉండదు అక్కడ. అంటే లంచాలు తీసుకోరు, ఉద్యోగులు లంచాలు తీసుకోరు. కరప్షన్ ఉండదు అంటే కరప్షన్ వాళ్ళ మంత్రులు ఆ లెవెల్ నడుస్తుంది, కానీ ఉద్యోగులు తీసుకోరు అంటున్నా. ఎప్పుడన్నా చూసిర్రా మీరు ఉద్యోగి పట్టుబడ్డది? గొర్రెల స్కాము ఉద్యోగే, టెలిఫోన్ స్కాము పోలీసులే పట్టుబడు, జైలుకు పోయారు. కాళేశ్వరం ఉద్యోగులే. ఇక అన్ని స్కాములు తీస్తే మిషన్ భగీరథ, మిషన్ కాకత్య అవన్నీ తీస్తే ఇక చాలామంది జైళ్ళకి అంతా ఉద్యోగులే పోతారు జైళ్ళకు. ఏసీబీలో రోజు ఉద్యోగులే దొరుకుతారు, కేంద్రంలో ఎందుకు దొరకరు? కేంద్రంలో టైంకు వాళ్ళ పిఆర్సీ మొత్తం ఇచ్చేసిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ రోజు వాళ్ళ కారు పంపిస్తారు ఇంటికి, వాళ్ళని ర్యాలీగా తీసుకుపోతారు, అదే రోజు వాళ్ళ చెక్ ఇచ్చేస్తారు. మరి ఇదేంది దౌర్భాగ్యం? రాష్ట్ర ప్రభుత్వం లేనిది, మిగిలిన బడ్జెట్తో వచ్చిన తెలంగాణ, ఆత్మగౌరవంతో తెలంగాణ. అసలు నాకు సరే ఇప్పుడు ఉద్యోగ సంఘాలు వాళ్ళకు ఒకడు ఏసీబీ పైరోల్ చేసుకుంటుండు, ఇంకోడు భూముల రియల్ ఎస్టేట్ చేసుకుంటుండు, ఆ భూములు కొనుక్కుంటుండు, ఇక ఆయన జోకుడు దుకాణం నడుస్తుంది, వీళ్ళదొద్దు. మరి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుండ్రు? ముగ్గురు ఇవాళ ఆపోజిషన్ ఉన్నారు కదా. మిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు ఏరి, నువ్వు వచ్చి మాట్లాడొచ్చు కదా, ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు కదా. నువ్వు అధికారంలో ఉన్న రోజు ఉద్యోగాలను తాకట్టు పెట్టినా ఓకే, ఇవాళ అధికారం లేవు కదా, వచ్చి ముసలి కన్నీళ్ళు కాలువ రాదు, ఎవడొద్దంటుండు? మమతా మేడం గారు మీరెక్కడున్నారు? మీరెందుకు వస్తలేరు తల్లి బయటికి? ఇవాళ 52 మంది చనిపోయారమ్మా, ఎందుకు రారు మీరు బయటికి? స్వామి గౌడ్ గారు మీరెక్కడున్నారు? ఉద్యోగుల తలపుళ్ళు గడిగిన వాళ్ళు మీరు అంతా కనబడతలేరేంటి? దేవి ప్రసాద్ గారు మీరెక్కడున్నారు? కనబడతలేండి సార్ మీరు? 10 ఏళ్ళలో సంపాదించిన బంగ్లాలలో ఎంజాయ్ చేసుకుంటున్నారా మీరు? దేవి ప్రసాద్ గారు, మమత గారు, ఇంకెవరైనా ఉద్యోగ సంఘాలు, వీళ్ళు ఎందుకన్నా ఇవాళ మీరు ఆపోజిషన్ మీరు వచ్చి నిలబడచ్చు కదా, వీళ్ళకి మద్దతుగా వీళ్ళతో మీరు ఉండొచ్చు కదా, వీళ్ళతో ఉద్యమాలు చేయొచ్చు కదా, దీక్షను మీరు చేయొచ్చు కదా, ముసలి కన్నీళ్ళన్నా కాలవచ్చు కదా, యాక్టింగ్లన్నా చేయొచ్చు కదా, ప్రెస్ మీట్ అన్న పెట్టవచ్చు కదా. కనీసం చీఫ్ సెక్రటరీకి, ఫైనాన్స్ సెక్రటరీ కలిసి మీరు ఇదాన్ని ఇవ్వచ్చు కదా, రీప్రజెంటేషన్ అని ఇవ్వచ్చు కదా. మీ హయాంలోనే 3 ఏళ్ళు పెంచిండ్రు కదా, ఆ 3 ఏళ్ళు పెంచింది వాళ్ళు చెప్తుండ్రు కదా, మీరు ఎందుకు ఖండిస్తలేరు? మీరు మాజీ ఉద్యోగ సంఘ నాయకులు, కేసీఆర్తో చెట్టాపట్టాలు కట్టిన వాళ్ళు, ఉద్యోగులంగా అందరినీ అలగదొక్కిన వాళ్ళు, ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా రోడ్డు ఎక్కిన రోజు, ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతున్న రోజు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ రిటైర్ బెనిఫిట్స్ కోసం అడుగుతున్న రోజు. ఎక్కడ పోయిన వీళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు వస్తలేరు సార్ మీరు? ఇవాళ ఉన్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు
రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ కూడా డిపార్ట్మెంట్స్ నా మాజీ నాయకులందరికీ మీరు ఫోన్లలో మెసేజ్ పెట్టుండ్రి, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు మాట్లాడతలేరని. ఈ నలుగురికి కాక నాకు నలుగురు పేర్లు తెలిసి, నలుగురు కాక ఇంకా వేరే వేరే వాళ్ళందరి పేర్లు తీయండి. 52 మంది చచ్చిపోతే మీరు ఎందుకు వస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని అడగండి వాళ్ళను. వాళ్ళ ఇండ్ల అడ్రస్ లెక్క దొరకబట్టి వాళ్ళ ఇండ్ల కాడికి పోండ్రి. 100 మందో 50 మందో జమా కాండి, వాళ్ళ ఇండ్ల కాడికి పోండి. దేవిప్రసాద్ ఇంటికాడికి, శ్రీనివాస్ గౌడ్ ఇంటి కాడికి, మమత వాళ్ళ ఇప్పుడు విల్లాలలో ఉంటున్నట్టున్నారు వీళ్ళు. అప్పట్లో వారిస్ కూడా కాడ ఉండేది. మమత గారు ఇప్పుడు విల్లాల్లో ఎక్కడో ఉంటున్నట్టున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ఇప్పుడు పార్సిగుట్టల, నల్లకుంటల, సీతాఫల్ మండిల, వారిసిగూడలో వీళ్ళు ఉంటలేరు వీళ్ళు. ఇప్పుడు అంతా వాళ్ళు బంజారా హిల్స్, ఆ హిల్స్, ఈ హిల్స్, వాళ్ళంతా వాళ్ళ కథ, వాళ్ళ దుకాణాలు వేరే ఉన్నాయి ఇప్పుడు అంతా. వీళ్ళంతా 100 ఏళ్ళు బతుకుతారంట, 100 ఏళ్ళు పైనకి రాసుకొచ్చినట బాండ్. స్వామి గౌడ్ ఒక 150 ఏళ్ళు బతారంట, దేవిప్రసాద్ ఒక 150 ఏళ్ళు బతారంట, మమత ఒక 150 ఏళ్ళు బతుందంట, శ్రీనివాస్ గౌడ్ 150, ఆయన 200 ఏళ్ళు బతాడంట. ఎందుకని ఆయన మంత్రి కూడా చేసింది కదా. బాండ్ రాసుకొని వచ్చినట్ట పైనకెళ్ళి. ఇంత విలన్లు వాళ్ళకంటే ఈరోజు ఆపోజిషన్లో ఉండి నోరు తెరవని వాళ్ళు ఇంకా పెద్ద విలన్లు. ఇవాళ మీరు ఆ పాపాలు చేసింది కాబట్టి ఇవాళ ఆపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అని మీరు చెప్పొచ్చు. మేము ఇవాళ ఆపోజిషన్కి వచ్చినామని మీరు చెప్పొచ్చు. మీ దగ్గర జవాబు ఉన్నది. ఎందుకంటే ఈరోజు మీరు కూడా రేవంత్ రెడ్డి చేతుల్లో ఇరుక్కపోయి ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పిన స్కామ్లు మొత్తం బయటకు జైళ్ళల్లో పోతారని బయటకు వస్తలేరు. మీరు ఇప్పుడున్న ఉద్యోగ సంఘ దొంగల కంటే మీరు గజ దొంగలు కాబట్టి బయటకు వస్తలేరు. ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగ నాయకుల కంటే మాజీ ఉద్యోగ నాయకునికి గజ దొంగలు కాబట్టి మీరు బయటకు వస్తలేరు. మీరు నా లెక్క గట్టిగా మాట్లాడితే మేము నన్ను లోపల జైళ్ళలో పంపుతారని బయటకు వస్తలేరు. మీ అక్రమ ఆస్తులు మొత్తం బయటకు తీస్తారని బయటకు వస్తలేరు. మీరంతా దొంగలు కాబట్టి వస్తలేరు. మీరు దొంగలు కాదు, బుద్ధిమంతులను రేపటికెళ్ళి బయటికి రాండి. రేపటికెళ్ళి రోడ్డు ఎక్కండి. రేపు మీరు అందరు కూడా దశరథం సార్ ఇంటికి పోండ్రి, కామారెడ్డికి పోండ్రి, ఆయన కుటుంబాన్ని పరామర్శించండి. మీతో మేము ఉన్నామనే భరోసా మీరు ఆ కుటుంబాన్ని కల్పించండి. ఈరోజు ఏడ్చేటోళ్ళ ఇళ్లలో పోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. దుఃఖంతో ఉన్న ఇళ్లలో మన పోయి వాళ్ళ బాధలు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పూర్తిగా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నోళ్ళు 100, 50 అసొంటోళ్ళు సాయం చేయండి, పుణ్యం ఉంటుంది మీకు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా చెప్తున్నా, మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చెప్తున్నా. ఇలా ఆర్థికంగా చితికిపోయి ఉండి చనిపోతున్న వారి కుటుంబాల పరిస్థితి మీకు తెలుస్తున్నట్టయితే కనీసం 100 రూపాయలైనా పంపండి. 100, 200 మీకు తోచినట్టు పంపండి వాళ్ళ గూగుల్ పే, ఫోన్పేలు తీసుకొని. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ దాఖలు ఉన్నోళ్ళు పంపండి. ఒక పూట భోజనం మానేసి వాళ్ళకు సాయం చేయండి. ఈరోజు సంఘ నాయకులకు వీళ్ళకు చందాలు ఇచ్చే బదులు వాళ్ళకి హెల్ప్ చేయండి ఒకరికొకరు. మనం చచ్చేదాకా లేకుండా మన రిటైర్మెంట్ పైసలు వచ్చేదాకా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఆయన పరిస్థితి బాగలేదంట కదా బాధపడే అవసరం లేదు. మనం ఏమైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయాలి. అటువంటి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు సగం జీతమే అనుకుంటే సగం జీతంలో ఒక పూట పస్తులున్నా, ఒక పూట పెరుగన్నం పచ్చడన్నం తినన్నా ఒక 100, 200 ఆర్థికంగా ఈరోజు చాలామంది ఉన్నారు ఆసుపత్రుల పాలైన వాళ్ళు. షేర్ చేసుకోండి. మన పైసలు వచ్చేదాకా, హక్కులు సాధించేదాకా బతికి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎదుటోడు బతికి ఉండేటట్టు చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు తిని తాగడానికి, ఎంజాయ్ చేయడానికి పదవులు అనేది ఒక క్యాబినెట్ ర్యాంకు లెక్క పెట్టుకొని ఈరోజు దున్నపోతులు లెక్క వడి తిరుగుతారు సంఘ నాయకులు, మాజీ సంఘ నాయకులు. ఒక మనిషి రాలిపోతుండు, ఒక మనిషి ఆపదలో ఉన్నాడు, ఒక మనిషి దవాఖానలో ఉన్నాడు, ఒక మనిషిని నేను ఆదుకోవాలి, వాళ్ళ తరపున నిలవాలని అనే ఆలోచన సొయ్యి లేకుండా ఉన్నారు ఈరోజు. చాలా బాధతో చెప్తున్నా. దశరథి సార్ లాస్ట్ మాటలు నాకు పంపిన మెసేజ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు నాకు పంపిన మెసేజ్ నేను చూసి చదువుతున్నా. మనం నమ్ముతున్నారు. మేమేమన్నా రేణుకా చౌదరి ఇంటికాడికి పోతే ఎక్కడ పోతున్నారని ఎవరు చెప్పలే. పలానా దగ్గర రమ్మంటే అందరు వచ్చిండ్రు నమ్మి తీసుకుపోయినాం. కాబట్టి అంతా
మనం అంత నమ్మి ఎంత ఎంత బాధలు ఉంటే వాళ్ళు అంత నమ్మకంతో ఉండాలి, ఎంత ఆశతో బయటికి రావాలి. నిలబడాల్సిన ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా ఒక ఉద్యమం సిరీస్ అనేది రూపొందించడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటాం. మీరు ఖచ్చితంగా ఒక యుద్ధం లెక్కనే మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మామూలుగా బుడ్డగా మాట్లాడితే వీళ్ళతో కాదు, వీళ్ళతోని గట్టి ఉద్యమమే చేయాలి. అవసరమైతే జైలు బరోలు చేయాలి, అవసరమైతే జైలు బరోకు కూడా పోవాలి. ఎంత పెద్ద ఉద్యమమైనా చేయాలి, గట్టిగా చేయాలి. ఎందుకంటే వీళ్ళు మానవత్వం లేని వాళ్ళు, మనుషులు కాదు వీళ్ళు, మనుషులు కాదు. వీళ్ళకంటే రాక్షసులు మంచోళ్ళు అంటున్నా. సాటి రాక్షసి చచ్చిపోతే ఆ రాక్షసి మీద ప్రేమతోని అవి ఏమైనా చేస్తాయి. కానీ వీళ్ళు మనుషులనే ముసుగులా ఈరోజు రాక్షసులకు కూడా లేనటువంటి మనస్తత్వం ఈ క్రూరులకు ఉందంటే అర్థం చేసుకోండి. కష్టంగా మనం ఈ ఫైట్ చేద్దాం. చాలామంది రకరకాల మెసేజ్లు పంపుతున్నారు, అవన్నీ తీసుకుందాం. ఒక పద్ధతి ప్రకారం ముందు చేద్దాం. ఏది చేసినా దానికి రిజల్ట్ ఉండాలి, ఏది చేసినా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండాలి. ఈ మొండి నాయకులు, ఈ మొండి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా భగవంతుడు దశరథి కుటుంబానికి నెమ్మది సమాధానం కలగజేయాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పటిదాకా మనతోని ఫోన్లో మాట్లాడిన అబ్బాయి వాళ్ళ ఫాదర్, ఆ కుటుంబాన్ని కూడా వాళ్ళ కష్టాలన్నీ త్వరలో తీరాలని ఈరోజు వాళ్ళు ఫీజులు మన శ్రీనివాస్ సీనియర్ అసిస్టెంట్ ICDS ఆయన కూడా చనిపోయిండు. ఆయన కుటుంబాన్ని కూడా దేవుడు ఆదరణ, నెమ్మది, సమాధానం కలిగియాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఈ కుటుంబాల పరిస్థితి బాగాలేనప్పుడు ఎవరైనా సాయం చేయగలిగితే వాళ్ళ సాయం చేయండి, బాగుంటుంది. ఖచ్చితంగా మనం ఫాలో అవుదాం. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరేమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే నా నంబర్ తెలుసు, అందరి దగ్గర ఉంది, 9866323813. ఆ నంబర్కు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రేపటి దినాన కూడా నేను ఒక కార్యక్రమం చేపట్టబోతున్నా. ఆ విధంగా మీ అవసరం ఉన్నప్పుడే మిమ్మల్ని రమ్మని అడుగుతా. 99% నేను సింగిల్గానే చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవ్వరికెళ్ళి కూడా నాకు ఏం అవసరం లేదు. నేను మనిషిని 101% నేను మనిషిని. నాతోటి మనుషులు, నాకు చదువు చెప్పిన టీచర్లు, ఈ సమాజానికి ఉద్యోగాలు, ఈ సమాజానికి సేవ చేసిన ఉద్యోగులు, వాళ్ళ ప్రాణాలు నాకు విలువైనది. నేను మనిషిని కాబట్టి, నేను మనిషి లెక్క ఆలోచిస్తా కాబట్టి వాళ్ళు నాకు విలువైన వాళ్ళు. కాబట్టి ఆ విలువైన మనుషులు, నాతోటి సాటి మనుషులు బాధపడేటప్పుడు వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో నిలబడడం నా బాధ్యత. మనిషిగా నా బాధ్యత. నేను మనిషిని, ఒక మనిషిగానే నేను స్పందిస్తున్నా. మనిషిగానే మీ తరపున కొట్టడానికి సిద్ధపడ్డా. ఒక మనిషిగానే మీ తరపున మీకు వచ్చే పైసలు, మీకు వచ్చే హక్కుల కోసం నిలబడుతున్నా. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన బాధ్యతగా నేను భావిస్తున్నా. భగవంతుడు ఈ బాధ్యత నాకు ఇచ్చిండు. కాబట్టి ఈరోజు దుఃఖపడు వారు ధన్యులు. వాళ్ళ తరపున నిలబడాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఆ ధన్యత నాకు కూడా వస్తుంది. కాబట్టి నేను నిలబడుతున్నా. ఇంతకు మించి జెడ్సన్కు ఏం లాభము, ఏంటిది ఇది అనేది ఏం ఆలోచన చేయొద్దు. దశరథి సార్ కుటుంబంతో మనం నిలబడతాం. ఆ కుటుంబం నెమ్మది సమాధానం కోసం అందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. దశరథి దశరథి ప్రధానోపాధ్యాయ గారిని కూడా జోహార్లు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.